23వ అధ్యాయము 39వ అధ్యాయంలో మనము నేడు నీవు నాతో కూడా పరదేశంలో అనే వాక్యమును చూస్తున్నాము. అయితే రెండవ మాటగా ఇది చెప్పినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. కానీ దీనికన్నా ముందు మనం అక్కడ ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని చూడాలి ఫస్ట్. అంటే ఇక్కడ దొంగలతో పాటు యేసయ్యను సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఆ పరిస్థితి ఏంటి ఒక్కసారి చూసుకున్నప్పుడు ముగ్గురుగా ఉన్నప్పుడు అక్కడ మనము చూస్తే లూకాసు వార్త 3వ అధ్యాయం 33వ వచనంలో వాక్యం ఉంది, ఒకసారి చదవండి. అంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని, అంటే ఆల్రెడీ అక్కడ ఒక సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయిందంటే యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు అందరికీ తెలుసు. కానీ తీర్పు తీర్చిన వారు అతని నేరస్తుడుగా నిరూపించడం కోసము ఇద్దరు నేరస్తులను తీసుకొచ్చి మధ్యలో యేసు ప్రభుని ఉంచారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే స్కూల్లో కూడా కొంతమంది పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు కొంతమంది పిల్లలు నిలబెట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే వీడు కూడా చేశాడు అన్నప్పుడు చేసినా చేయమైనా మేమేమనుకుంటాం, టీచర్ చేశాడు. అది నిరూపించడానికి ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు. అక్కడ ఇద్దరు దొంగల మధ్యలో అనుకుంటే మొదటి ప్లేస్లో ఉంచవచ్చు, లేదా లాస్ట్కి ఉంచవచ్చు. మధ్యలోనే ఎందుకు ఉంచారు? ఆయన చేశారు అని ప్రజలను నమ్మించడానికి, ప్రజల్ని దేవునికి వ్యతిరేకంగా చేయడానికి ఉన్న సమస్తమైన కార్యములు అక్కడ చేశారు. చేసినప్పుడు అక్కడ ఉన్న వారి ప్రజలందరూ కూడా కొంతమందికి విశ్వాసం ఉండవచ్చు. కానీ ఆ సిచ్యువేషన్ క్రియేషన్లో వాళ్ళు ఎట్లా అయిపోయారంటే ఓకే ఈయన కూడా అట్లా చేశారు, మీరు సపోర్ట్ చేయొద్దు, చేస్తే మనకేమైద్దో అన్న ఒక భయంలో అందరూ నోరు మూసుకొని ఉన్నారు. ఎవరు కూడా అతను నీతిమంతుడు, అతన్ని వదిలేయండి అని ఎవరు కూడా అక్కడ చెప్పడానికి ధైర్యం చేయలేదు. కానీ ఇక్కడ విషయంలో చూస్తే కుడివైపున ఒకడు ఎడమ వైపున ఒకడు ఉన్న దొంగల్లో మనకి ఎవరన్నారో తెలియదు, కానీ ఇక్కడ మొదటి దొంగ రెండవ దొంగ ఉన్నారు. ఇద్దరు దొంగలు దాంట్లో మంచి దొంగ చెడు దొంగ అని దొంగ లేదు, కానీ ఇద్దరు దొంగలుగా ఉన్న వారి మధ్యలో యేసయ్యను వేసినప్పుడు వారిలో ఒకడు అన్న మాట ఏంటి? 39వ వచనంలో ఉంది, ఒకసారి చదవండి. ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కాదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించు. అంటే ఈ దూషణ మొదటి, అంటే ఎవరైతే ఫస్ట్ మాట్లాడారో అది కుడివైప ఎడమవైప కాదు, మొదటి మాట్లాడిన వారికి ఎట్లా వచ్చింది? ఈ చుట్టుపక్కల ప్రజలందరూ యేసు ప్రభుని దూషిస్తున్నారు, అక్కడ అపహాస్యం చేస్తున్నారు. మనం చూస్తే ఈరోజు కీర్తన వాక్యంలో మనం వాక్యం చదివాం కదా, 22వ కీర్తన 8వ వచనంలో యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అంది. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన వాక్యం ప్రకారము అతను దేవుడు శిష్యుడే కదా, దేవుడు కుమారుడు అంటున్నారు కదా, ఆయన విడిపించవచ్చు కదా అని ప్రజలందరూ మాట్లాడుకున్న మాటలు కూడా ఈ దొంగకి మైండ్లో వెళ్తాయి. ఇప్పుడు మైండ్ వాష్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు మనం చేసినప్పుడు ఒక విషయాన్ని మాట్లాడుకున్నప్పుడు కొంతమంది ఏమన్నా వాళ్ళు అలా చేశారంట అని మొదటి వ్యక్తి అంటాడు, రెండో అంటే అవును చేశాడు, మూడవ అంటాడు అవును చేశాడు నేను చూశాను. ఇది మనుషుల మైండ్ సెట్ అనేది ఇలా ఉంటుంది. ఒక విషయం అక్కడ జరిగింది, నోరు మారేపాటికి అది కన్ఫర్మ్ చేసేస్తారు జనాలు. కాబట్టి ఇక్కడ కూడా సిచ్యువేషన్లో ఎట్లా ఉందంటే ఆ మనుషులందరూ మాట్లాడిన విషయాన్ని బట్టి ఈ మొదటి దొంగ అనుకున్నది ఏంటి, ఇతను ఇలా చేస్తాడు కదా, అందరూ అరుస్తున్నాడు కదా అని దూషించడం స్టార్ట్ చేశాడు. నువ్వు క్రీస్తువు కాదా అని అడిగినప్పుడు ఇక్కడ ఒక సిచ్యువేషన్ మనం గుర్తించుకోవాలి. వీరు దొంగలు కదా, దొంగలు అన్నప్పుడు డైరెక్ట్గా ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి దొంగతనం చేయరు ఎవరు కూడా. దానికి ఒక 2 రోజుల ముందు ఒక ప్లాన్ జరుగుతుంది. 2 రోజులు ఒక రోజు ముందు ఆ ప్రాంతం మొత్తం తిరుగుతారు. అక్కడ ఏమేమి ఉందో, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో, ఎవరు ఎలా ఉన్నారో, ఎలా ఇంటికి వెళ్ళాలి, ఆ దొంగతనం చేశాక ఎలా బయటికి రావాలి, ఆ ఇంట్లో ఏమి దొంగతనం చేయాలి, ఎంతమంది ఉన్నారు అన్నీ ఒక ప్లాన్ ప్రకారం వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఎక్కడైతే ఉంటారో ప్రతి ఊర్లో వెళ్ళినప్పుడు యేసుప్రభు ఎక్కడో చోట సేవ చేస్తూ ఉంటారు. వీరు కూడా అది విని ఉంటారు, చూసి ఉంటారు, అన్నీ జరిగి ఉంటాయి. కాకపోతే
వారు చేసే పాపం అనేది దేవునికి వారిని దగ్గరగా చేయలేదు. కాబట్టి వారికి తెలుసు ఈయన క్రీస్తు అని తెలుసు, ఈయన రక్షకుడు అని తెలుసు, ఆయన చేసిన అద్భుతాలు తెలుసు. ఆ కోపము, ఆ ఆవేదన, అంటే ఈయన క్రీస్తు కదా, ఎన్నో కార్యాలు చేశాడు కదా, ఈయన రక్షించుకొని మమ్మల్ని రక్షించుకోవచ్చు అని ఒక దూషణ మాట ఆ వ్యక్తి నుంచి వచ్చింది. కానీ మనం చూసినప్పుడు ఈ రెండో వ్యక్తి ఎట్లా మాట్లాడారు? అలా కాదు. రెండో వ్యక్తిలో ఒక మార్పు వచ్చింది. ఈ శిలువ శిక్ష అనేది ఎట్లా ఉంటుందంటే రోమన్స్ మన ఇండియన్ పీనల్ కోడ్ లాగే రోమన్స్కి కూడా కొన్ని లాస్ ఉన్నాయి. చాలా ఘోరమైన పాపం చేసిన వారిని డైరెక్ట్గా చంపకుండా కొంచెం కొంచెంగా బాధించి చంపాలన్నమాట. ఇప్పుడు ఈ శిలువ శిక్ష అనేది అదే. 3 మేకులతో వేసినప్పుడు ఒక్కొక్క డ్రాప్ అంటే చుక్క 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 రక్తం పోతున్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళని హింసిస్తున్నట్టు అదొక లా. అంటే ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఈయన చాలా మాకు వ్యతిరేకంగా చేశాడు, ఈయన ఎట్లా అయినా మేము శిక్షించాలి కాబట్టి ఆయనతో పాటు ఒక 2 దొంగలు తీసుకొచ్చి నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు అతన్ని సిలువ వేసినప్పుడు ఈ తప్పులన్నీ చేశారు కాబట్టి వీరికి ఆ సిలువ ఆ శిక్ష అనేది కరెక్టే, న్యాయమే. కానీ యేసు ప్రభు అది కరెక్ట్ కాదు. మొదటి దొంగ అయితే అట్లా అనుకున్నారు, కానీ రెండో వాడు వెంటనే ఏం చేశాడు మనం చూసినట్లయితే 40వ వచనంలో ఉంది. అయితే గర్దించి మొదట ఏం చేశాడు? గర్దించాడు. ఇన్ని రోజులు 40 రోజుల వాక్యంలో మనం ఒక వాక్యం విన్నాం కదా, అపవాదిని గర్దించాలి. మనం ఎట్లా ఎదిరించడము గర్దించమన్నా కానీ 2 ఒకేలా వస్తాయి. ఎదిరించమంటే ఒకరికి ఎదురుగా మాట్లాడటం, దాన్ని గర్దించడం. ఇతను ఈ వాక్యాలన్నీ వినలేదు, కానీ అపవాదిని ఎదిరించాలి ఫస్ట్. ఎందుకంటే ఆ మొదటి దొంగలో ఉండి మాట్లాడేది అతను కాదు, సాతాను. కాబట్టి ఫస్ట్ దాన్ని గర్దించాడు. గర్దించి దాన్ని ఆపిన తర్వాత నెక్స్ట్ అన్నమాట ఏంటి? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. నీవు అదే శిక్ష అంటే మనం చేసిన దానికి ఇది కరెక్ట్. నువ్వు శిక్షలో ఉన్నావు, ఉండి కూడా నువ్వు దేవుణ్ణి ఇట్లా మాట్లాడుతున్నావన ఒక ఆలోచన వచ్చింది అతనికి. ఆ ఆలోచన అతని జీవితాన్ని మార్చడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే గర్దించాడో అతనిలో దేవుల్లో ఉన్న ఒక భయము, దేవుల్లో ఉన్న భయమే కదా ప్రవర్తనలో మనం ఇన్ని రోజులు విన్న వాక్యము. భయభక్తులు ఉన్నాయంటే అది ప్రవర్తనలో కనబడుతుంది. భయం వచ్చింది, భయం నుంచి ప్రవర్తన స్టార్ట్ అయింది. దొంగలో ఎప్పుడైతే ప్రవర్తన స్టార్ట్ అయిందో ఆ క్షణమే అతనిలో వచ్చిన మార్పును బట్టి ఆయన దేవునితో మాట్లాడారు. ఎలా మాట్లాడంటే అది ఈయన కొన్ని విషయాలు గుర్తొచ్చుకుంటాయి. నాకు అర్థమైందనంటే నేను అనుకున్నట్టు ఈ ఊరంతా తిరిగినప్పుడు ఇప్పుడు బర్తిమాయి కూడా దావీదు కుమారుడా నన్ను రక్షించుము అని కేకలు వేశాడు. సమరయ స్త్రీ కూడా నేను చేసిన కార్యములు నాతో చెప్పిన ఒక వ్యక్తిని నేను చూశాను. ఇలా కొన్ని మాటలు ఈయన వినే ఉండి ఉంటాడు. అయితే అతనికి తెలుసు నేను దొంగను, నేను చేసిన ప్రతి పాపము, నేను చేసిన ప్రతి తప్పు, నేను ఎక్కడెక్కడ ఏం చేశాను అన్నీ ఈయన తెలుసు కదా. ఒక్క మాట, ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలోనికి ఈయన వెళ్తాడు. ఈయన చెప్పిన వాక్యం, నేను కూడా ఒక్కసారి ఇది నాకు ఆఖరి ఛాన్స్, ఇది నా లాస్ట్ ఛాన్స్. ఈరోజు ఈ దొంగ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది, లాస్ట్ ఛాన్స్. ఈరోజు ఈ దినం మనం ఇలాగే అనుకోవాలి, ఇదే నాకు ఆఖరి ఛాన్స్. ఈ ఛాన్స్ ఆయన అనుకున్నది ఏంటో తెలుసా? సామెతల్లో మనకు ఒక మాట ఉంది. సామెత దానిలో 28వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చదవండి. ఆమేన్. ఈ వాక్యము అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అంటే నువ్వు చేసిన తప్పు కానీ అది ఎటువంటిదైనా పాపం అయ్యుండొచ్చు. ఏ పాపం అనేది మనకు తెలియదు. మనం ఎవ్వరు కూడా, అంటే నేను కానీ ఎవరైనా మనందరం పాపాత్మలు, ఒక్కడ కూడా పరిశుద్ధులు లేరని దేవుడే చెప్పారు. కానీ ఇతను ఏమనుకున్నాడు అంటే వెంటనే ఈ ఒక్క ఛాన్స్, ఈ ఆఖరి ఛాన్స్, చావుకి ముందు ఒక్క ఛాన్స్, నేను ఒక్క మాట నేను దేవుణ్ణి అడుగుతాను. ఆయన కనికరిస్తే నాకు ఇది అదృష్టం, లేకపోతే ఇది నాకు కరెక్ట్ అయిన శిక్షే అనుకున్నారు. కాబట్టి ఆయన వెంటనే ఏమనంటే మనకైతే ఇది న్యాయమే అని తన అతిక్రమంలో ఆయన ఒప్పుకొని ఎలా మాట్లాడంటే ఆ ఒప్పుకున్న విషయంలో వెంటనే అతను ఒప్పుకున్న వెంటనే దేవుడు ఒక మాట ఏమన్నాడు, నేడు నీవు కూడా నాతో పాటు పరదేశంలో ఉంది. అంటే అతిక్రమను ఒప్పుకొని
పాపమును విడిచిపెట్టినప్పుడు వెంటనే నీకు ఒక వాగ్దానం వస్తుందని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. దొంగ చెప్పింది ఏంటంటే ఆయన ఒప్పుకున్నాడు, దాని వెంటనే దేవుణ్ణి బతిమలాడుకున్నాడు, మొర పెట్టాడు. ఆ ఒక్క మాటలోనే మొర మనకి తెలిసిపోతుంది. వెంటనే ఆ మొరలో దేవుడు వాగ్దానాన్ని పొందుకోవడానికి, అంటే చాలామంది వాగ్దాన పుత్రులు ఉన్నారు. ఎవరంటే ఇప్పుడు మనకి సంసోను చూసినప్పుడు ఆయన ఒక వాగ్దాన పుత్రుడు. ఆయన చేసిన తప్పుకి దేవుడు ఒకసారి అడిగినప్పుడు దేవుడు లాస్ట్ మూమెంట్లో ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఫిలిప్సీల మీద విజయాన్ని ఇచ్చారు. దావీదుని కూడా దేవుడు అలాగే క్షమించారు. కానీ వీరందరితో పోల్చుకుంటే ఈయన మనలాంటి ఒక అన్యుడై ఉండొచ్చు, ఒక క్రైస్తవుడు కాకపోవచ్చు, ఒక అన్యుడై ఉండొచ్చు. కానీ చివరి మూమెంట్లో, ఆఖరి క్షణంలో దేవుణ్ణి ఒక్క మాట అడిగినప్పుడు వెంటనే యేసయ్య ఆ సిచ్యువేషన్ అక్కడంతా కాదు, ఆయన ఒకటి ఆలోచించాడు. ఈ చివరి గడిలో నేను ఈ పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇతను నన్ను నమ్మాడు, విశ్వసించాడు. ఆ నమ్మకం ఎలా విశ్వసించినప్పుడు దేవుడు ఆ మాట ఏం చెప్పారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం మనకి ఒక మాట ఉంది కదా, 12వ వచనంలో, తనను ఎందరు అంగీకరించదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. అతను తన తప్పును ఒప్పుకొని తను రక్షకుడని, తనకు ఒక రాజ్యం ఉందని, ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు ఈయనకు కూడా ఒక స్థలాన్ని ఇవ్వగలడని ఆయన నమ్మి విశ్వాసించినప్పుడు, ఎప్పుడైతే ఆయన విశ్వాసమును స్టార్ట్ చేసి ఒక్క మెట్టు ఆయన దేవుళ్ళకి వేసినప్పుడు దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చి, దేవుడు అతనితో పాటు నడిచి అతన్ని కూడా తనతో పాటు పరదేశికి తీసుకెళ్ళారు. ఈరోజు, ఈ దినము, ఈ క్షణము నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, మీతోనే కాదు నాతో కూడా, మనమందరము పాపం చేసి ఉంటాము ఎక్కడో చోట. కానీ దాన్ని మనం చాలా లైట్గా, అంటే ఫాదర్ చెప్పినప్పుడు కొన్ని విషయాలు చాలా సులువుగా తీసుకుంటాం. ఏమైతుందిలే, ఇది పెద్ద తప్పు కాదు. కానీ ప్రతిదీ పాపం, అంటే ప్రతిదానికి తప్పుకు శిక్ష ఉంది. మనం ఇప్పుడు పడకపోయినా మన కనుమూయక ముందు అది అనుభవించినాకే దేవుడు తీసుకుంటాడు. అదైతే ఖచ్చితం, అది మనం చూస్తున్నాము, ఇక మీద కూడా చూడబోతాం. కానీ ఇది ఈ దినము, ఈ గుడ్ ఫ్రైడే రోజు మీరు ఒక్కసారి ఆలోచించిన అందరూ కూడా, మనమందరం కూడా, దేవా మరొకసారి ఈ దొంగ ద్వారా నువ్వు నాతో మాట్లాడుతున్నావా దేవా? దేవా నాకు ఒక ఆఖరి ఛాన్స్ ఇస్తున్నావా దేవా? ఈ ఆఖరి ఛాన్స్లో ఇప్పుడు కూడా నేను మారకపోతే నీ పరలోక రాజ్యం నాకు నష్టమైతే దేవా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈ దినము, ఈ క్షణము నువ్వు ఒప్పుకుంటే నేను నీకు వాగ్దానం చేస్తాను. ఆ వాగ్దానం కొరకు సిద్ధముగా ఉన్నారందరూ ఇప్పుడు మనము అనుకోవాలి, మనలో మనమే, దేవా క్షమించండి దేవా, క్షమించండి దేవా, మేము దేనికి పాత్రము కాదు దేవా, కానీ మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు దేవా, మీకు వందనాలు. మోషేతో నడిచిన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు, దావీదుతో ఉన్న దేవుడు, దానియేలు సింహభూమి నుంచి విడిచిన దేవుడు. మన 2 రోజుల ప్రార్థనలో కూడా మనం విన్నాం కదా, ఎంత మంచి వాక్యము. మహాదేవుడు, నిజమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు, ముందు ఉన్నాడు, ఇప్పుడున్నాడు, ఇక మీద కూడా ఉండేది ఆయన మాత్రం. ఒక క్రైస్తవుడిగా నీలో ఈ నమ్మకం ఉండాలి. ఎవరైనా ఒక మాట వచ్చి చెప్పగానే అవునా, అలానా, నిజమే, అవునేమో, అలా జరిగిద్దేమో అన్నారు, అస్సలు అది ఉండొద్దు. మనం వెంటనే ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాము? మనం మాట్లాడే మాట, ఇప్పుడు మాకు మాట ఉంది కదా, ఎట్లా అంటే మనం మాట్లాడే మాటకి దేవుడు ఒక పవర్ ఇస్తున్నారు. ఆ పవర్ని మనము మంచిదానికి యూజ్ చేసుకోవాలి, శాతాన్ని ఎదిరించడానికి యూజ్ చేసుకోవాలి. ఎవరైనా వెంటనే అలా చేయక ఇలా జరిగిద్దేమంటే అవునేమో, అలా జరిగిద్దేమో, వద్దులే ఇది ఆపేద్దాం అట్లా అనుకోవద్దు. దేవుని సన్నిధిలో దేవుడిని అడగదు. నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మనుషుల్ని అడిగిన దానికి వ్యర్థము. దేవుని ముందు మోకరించే, దేవా ఇది కరెక్టా, నీ ఇది చెయ్యాలా వద్దా అని. ఇప్పుడు ఈ దొంగ చేసిన అదే పని. ఆ దొంగ గురించి అలా జరగదు, నా ఫ్రెండ్ వాడు అలా అంటున్నాడు కదా, నాతో పాటు ఉన్నవాడు, నేను కూడా అట్లానే అనాలనలేదు. ఈయన నిజమైన దేవుడు కాబట్టి నాకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, దీన్ని వాడుకున్నాడు. అదేవిధంగా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఈ దినము, ఈ క్షణము నువ్వు నేను ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే, దేవా దొంగకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చావు కదా దేవా, ఈ మధ్యాహ్న సమయం దేవా మాతో కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి దేవా. ఇప్పుడు నేను అంతకుముందు వాక్యం చెప్పినప్పుడు ఒక సాక్ష్యం ఒకటి చెప్పాను, ఒక కథ. మీ అందరికి గుర్తుందో లేదో మనకు సార్ చెప్తాను. 2 ఫ్రెండ్స్ ఉన్నారంట.
ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఇంట్లో ఒక మంచి బ్రీడ్ ఉన్న డాగ్స్ ఉన్నాయట. ఆ డాగ్కి చాలా పిల్లలు పుట్టాయి, చిన్న చిన్న బేబీస్ వస్తాయి కదా. అసలు అవి బయట కొనాలంటే మనకి 5,000 10,000 అలా కాస్ట్ ఉంది. కానీ ఈ ఫ్రెండ్ ఏమన్నాడంటే, అరే నేను మా ఇంటికి వచ్చేసాయి, నేను ఒక డాగ్ ఇచ్చేస్తా, చిన్న బేబీని ఇస్తాను, పెంచుకొని చెప్పాడు. చెప్పగానే ఈయన ఏం చేశాడు, అరే బయట కొంటే బాగా కాస్ట్ అవుతుంది కదా, సరే నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళాను. కాకపోతే ఈ కుక్క తల్లి మదర్ ఉంటుంది కదా కుక్కకి, ఆ తల్లి అది ఎవరికి ఇవ్వనివ్వదు. పిల్లల్ని ఇస్తే మాత్రం అది కండ పట్టుకుందంటే ఇక బ్రీడ్స్ అనేవి అట్లానే ఉండాలి. పట్టుకుందంటే మాత్రం అది అరవదు, మా పట్టుకుంటే మాత్రం కండ ఊడేసినట్టు పీకిద్దాం కూడా. ఈయన ఏం చేశాడు, వాడు ఫ్రెండ్ చెప్పాడట, నువ్వు మెల్లగా నీ కుక్కిస్తాను, నువ్వు బ్యాగ్లో పెట్టేసుకుని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, అది చూడకముందే చెప్పాడు. కానీ తల్లి అలా ఉంటుందా? ఎక్కడెక్కడ ఎవరున్నారో ఎవరైనా ఇప్పుడు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా చూడండి, మేము ఇక్కడ ఉంటాం కానీ మా పిల్లలు ఎక్కడ ఉంటే వాళ్ళ మీద మా కళ్ళు అలా ఉంటా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారా ఏంటా, వాళ్ళ వాక్యం వింటున్నారా లేదా, వాళ్ళ ఇప్పుడు ఈ తల్లి కుక్క కూడా వాడు పాకెట్లో పెట్టడం లేదా అది చూసిందో తల్లి, కానీ దాన్ని తెలుసు. మా ఆదరణ అనుకున్నాడు, చూడలేదు కానీ చూసి వాడు ఇటు వెళ్తే అటు వెళ్తుంది, అటు వస్తే ఇటు వస్తుంది, వాడు ఎక్కడి నుంచి ఉంటే అక్కడ నుంచి ఉంటున్నాడు. అది వదలట్లేదు. చాలాసేపు అలాగే తెచ్చాడన్నప్పుడు ఆ ఫ్రెండ్ వాళ్ళ డాడీ వచ్చి ఏమైంది అన్నాడు. అంకుల్ మీ బాబు నాకు ఒక డాగ్ ఇచ్చారు, నేను బ్యాగ్లో పెట్టుకున్నా, అందుకే నేను వెనకాల వస్తున్నాను. నువ్వు మర్యాద తీసి దాన్ని కింద పెట్టే, లేకపోతే నేను వెనకొచ్చి నీకు పట్టుకుందా అంటాను. పాపం కూడా అంతే ఉంది, చిన్నదే కదా పెద్దదే కదా ఎవరు చూడలే కదా అని మనం అనుకుంటే కాదు, సాధారణ మన వెనకాలే వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పాపాన్ని వదిలివేసి, దేవా నేను చేసిన అతిక్రమమును క్షమించండి అని ఈరోజు ఆ దొంగ వల్లే మనం అడిగితే దేవుడు విడిపించడానికి శక్తిమంతుడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతోనూ నాతోనూ మాట్లాడని తెలుస్తుంది. వినిన వాక్యమనే సమర్పించుకొని ప్రార్థన చేసుకుంటారు. రూట్ గారి ముందుకు వచ్చి వాక్యమును బట్టి ప్రార్థన చేస్తారు. అందరూ తల వంచి ఉన్నారా? ప్రార్థన చేస్తారు.